welcome to Snacks. ప్రకృతిలో అందం ఉంటుంది, పూజలో గంధం ఉంటుంది, ప్రేమలో బంధం ఉంటుంది, మరి మన స్నాక్స్ లో పసందైన టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ ని ఎప్పటికప్పుడు మీరు ఇష్టపడుతూనే ఉన్నారు కదా. మరి ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? పనీర్ కట్లెట్స్. సో వెజిటేరియన్స్ అందరికీ ఇవాళ పండగే పండుగ అన్నమాట. మరి పనీర్ కట్లెట్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దాం. పనీర్ కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు: పనీర్, కార్న్ఫ్లోర్, శనగపిండి, బ్రెడ్ క్రమ్స్, క్యాబేజ్ తురుము, క్యారెట్ ముక్కలు, గరం మసాలా, కొత్తిమీర, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు. పనీర్ కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం, చాలా ఇంట్రెస్టింగ్ గా, ఈజీగా, హ్యాపీగా. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఒక పాన్ పెట్టేసి ఫస్ట్ యాజ్ యూజువల్ మనం చేసే పని ఏంటి? ఆయిల్ వేసుకోవడం. సో రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి నేను నెక్స్ట్ ఏం చేస్తున్నానో ముందే తెలిసిపోతుందంట. సో లైట్ గా అలా ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ వేడెక్కిన వెంటనే వెజిటబుల్స్ అన్నిటిని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుందాం. సో ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను క్యాబేజ్ తురుము. సో ఇవి చాలా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ మనం కర్రీస్కి ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో అంత ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ క్యాబేజ్ వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ క్యారెట్, లైట్ గా వేయించుకుంటే సరిపోతుంది. అలానే క్యాప్సికమ్, చిన్న చిన్న పీసెస్ ఆఫ్ క్యాప్సికమ్, తర్వాత ఉల్లిపాయ ముక్కలు. రెగ్యులర్ బేసిస్ లో మనం ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇలా అన్ని మిక్స్ చేసుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ప్రొసీజర్ ఉంది, అందుకే నేను ఉల్లిపాయలు ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా దగ్గర పడ్డాయి కదండి. ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం నెక్స్ట్ మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ఈలోపు ఈ మిక్సింగ్ బౌల్లో నేను ఫస్ట్ తీసుకుంటున్నాను కార్న్ఫ్లోర్, తర్వాత శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్స్, కొంచెం ఉప్పు టేస్ట్ కి సరిపడా, అండ్ దెన్ ఫైనల్ గా గరం మసాలా. సో గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా చక్కగా మిక్స్ చేసేసుకొని అండ్ ఈ వెజిటబుల్స్ లో ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను సో వెజిటబుల్స్ అన్ని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని నేను యాడ్ చేసుకున్నాను కొత్తిమీర అండ్ పనీర్ తురుము. సో పనీర్ తురుము కూడా యాడ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి లైట్ గా మనం మిక్స్ చేసేసుకుని ఇలా ఆ కలర్ చూసారు కదా, వైట్, గ్రీన్, ఆరెంజ్, సూపర్ గా ఉందన్నమాట చూడ్డానికి మాత్రం. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్సింగ్ బౌల్లోకి దీన్ని షిఫ్ట్ చేసేసుకుందాం. సో ఇలా మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ని కూడా చక్కగా కలిపేసుకోవాలి. సో కట్లెట్స్ అంటే మీ అందరికీ తెలుసు, రెగ్యులర్ గా తినే కట్లెట్స్ కాకుండా మనం బేకరీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ కట్లెట్స్ చూస్తుంటాం కదా, అండ్ చాప్స్ లాంటివి ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో ఇవాళ కూడా మనం కట్లెట్స్ అలానే డిఫరెంట్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. సో ఇప్పుడు ఇలా ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా యాడ్ చేసేసుకున్నాం, ఎక్కడ వాటర్ కూడా యాడ్ చేయలేదు. సో ప్రాపర్ గా రెడీ అయిపోయాయి అన్నమాట ఇవన్నీ. సో వీటిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాం.
ఇలా. సో ఇలా చేసుకుంటే సరిపోతుంది. బట్ వీటిని ఇలా డస్టింగ్ కూడా చేసేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం, వన్ ఆఫ్టర్ వన్. సో బ్రెడ్ క్రమ్స్లో నేను ఇలా డస్ట్ చేస్తున్నానండి. అండ్ ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాం. సో మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అన్ని కట్లెట్స్ మీరు హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మనం పనీర్ కట్లెట్స్ కి సర్వం సిద్ధం చేసుకున్నాం అంటారు కదా, అలా సిద్ధం చేసుకున్నాం. సో ఇది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. మరి నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇవి ఇలా తినేస్తే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి కదండి, అందుకోసం స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుని వీటిని షాలో ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇందులోకి ఆయిల్ వేసేసుకుందాం ఫర్ ద షాలో ఫ్రై. సో లైట్ గా ఆయిల్ వేసేసుకుని ఇది వేడెక్కిన వెంటనే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రా కట్లెట్స్ ని ఫ్రై చేసేసుకుందాం. సో ఆయిల్ వేడెక్కిపోయింది కదండి, ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రా పనీర్ కట్లెట్స్ ని వన్ ఆఫ్టర్ వన్ ఆయిల్ లోకి వేసేసి షాలో ఫ్రై చేసుకుందాం. సో ఈ పాన్ లో 6 కట్లెట్స్ వేసుకోవడానికి స్పేస్ ఉంది కాబట్టి నేను అన్ని వన్ ఆఫ్టర్ వన్ చక్కగా వేసేసుకుంటున్నాను అనమాట. సో నాకు కావాల్సినంత క్వాంటిటీ నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇవి వన్ సైడ్ కుక్ అయిన వెంటనే నెక్స్ట్ సైడ్ కూడా కాల్చేసుకోవాలి. సో ఈ లోపు మనం ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ ని రెడీ చేసేసుకుందాం. సో పనీర్ కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వావ్, ఈ టాంగ్స్ తో మెల్లమెల్లగా పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి కట్లెట్స్ ని మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇలా. సో మంచి కలర్ వచ్చాయి కదా చూడడానికి, రెడిష్ బ్రౌన్ కలర్ లో అట్రాక్టివ్ గా ఉన్నాయి పనీర్ కట్లెట్స్. వావ్, సో చూసారు కదండి పనీర్ కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వేడి వేడిగా సూపర్ గా ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా వీటి ప్లేటింగ్ ఇప్పుడు చూసేద్దాం. సో ప్లేటింగ్ కోసం ఇప్పుడు మనం తీసుకున్న ఒక రెడ్ ప్లేట్, అందులో చూస్తున్నారు కదండి చక్కగా క్యాబేజ్ లీవ్స్ ని ఇలా స్క్వేర్ షేప్ లో మనం కట్ చేసి పైన పాలకూరతో అలా అలా గార్నిష్ చేసుకోవడం జరిగింది. అండ్ మరోవైపు గ్రీన్ చట్నీ. సో నైస్ అండ్ టేస్టీ కాంబినేషన్ ఫర్ పనీర్ కట్లెట్స్. సో ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న పనీర్ కట్లెట్స్ ని వన్ ఆఫ్టర్ వన్ ఫైనల్ ప్లేటింగ్ లోకి తీసుకుంటున్నాం. పనీర్ కట్లెట్స్ వేడి వేడిగా రెడీ అయిపోయాయి. ఇక ఆలస్యం ఎందుకు, టేస్ట్ చేయడం ఒక్కటే మిగిలింది. ఇప్పుడు ప్రస్తుతం దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం వెంటనే చూసేద్దాం. చూసిన తర్వాత టేస్టింగ్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. Here we go. పనీర్ కట్లెట్స్ కి కావాల్సిన పదార్థాలు: పనీర్, కార్న్ఫ్లోర్, శనగపిండి, బ్రెడ్ క్రమ్స్, క్యాబేజ్ తురుము, క్యారెట్ ముక్కలు, గరం మసాలా, కొత్తిమీర, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు. పనీర్ కట్లెట్స్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత క్యాబేజ్ తురుము, క్యారెట్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి సరిపడా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర, పన్నీర్ తురుము వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కార్న్ఫ్లోర్, శనగపిండి, కొంచెం ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించిన మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలిసేలాగా కలుపుకొని ఈ కలిపిన పిండిని కట్లెట్స్ లాగా తయారు చేసి బ్రెడ్ క్రమ్స్ లో డస్ట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని షాలో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆ ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ ని సరిపడా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే పనీర్ కట్లెట్స్ రెడీ. సో చూసారు కదండి పనీర్ కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇక ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తా. నేనే సూపర్. వెజిటబుల్స్ అన్నీ మాయమైపోయాయి, బట్
యాక్చువల్లీ ఆ క్యాప్సికమ్ టేస్ట్, క్యారెట్ టేస్ట్ సూపర్గా తెలుస్తుంది. అండ్ పన్నీర్ కూడా, పన్నీర్ ఇష్టపడే వాళ్ళు ఎస్పెషలీ ఆ ఫ్లేవర్ కోసం అయినా బాగా ఇష్టంగా తింటారు, ఎందుకంటే అంత చక్కగా టేస్ట్ తెలుస్తుంది పన్నీర్ది. వెరీ నైస్ అండి, వెరీ నైస్. అండ్ బ్రెడ్ క్రమ్స్ యాడ్ చేయడం వల్ల ఆ క్రిస్పీనెస్, ఆ క్రిస్పీ టెక్స్చర్ కూడా వచ్చేసింది. సో డోంట్ మిస్ టు ప్రిపేర్ పన్నీర్ కట్లెట్స్ ఎట్ హోమ్. ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి ఈ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. అండ్ ఎస్పెషలీ గ్రీన్ చట్నీ కాంబినేషన్లో మాత్రం చాలా చాలా బాగుంది కాబట్టి మీరు ఇంట్లో గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాంగ్ విత్ పన్నీర్ కట్లెట్స్. పన్నీర్ కట్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మరి మీరు యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ కలుద్దాం. Till then keep watching ETV అభిరుచి. Take care and bye bye.